హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనం ఉల్లి పొరక మరియు బొమ్మడి చేపల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. సూపర్ టేస్ట్, చాలా బాగుంటుందండి. యమ్మీగా బొమ్మడి చేపలని మరియు 4 ఉల్లిపాయలు బిగ్ సైజ్వి, 2 బిగ్ సైజ్ టమాటాలు, కరివేపాకు, ఉల్లికాడలు. ఈ ఉల్లికాడలు ఉల్లిపాయలు అనేది సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నామండి. అవి ఉల్లిపాయలతోనే మనం యాడ్ చేసి ఉడికిద్దాము. ఉల్లి పొరకని బాగా రన్నింగ్ వాటర్, ఎక్కువ వాటర్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాము. ఇది మొత్తం కట్ చేసుకోవాలండి సన్నగా. నెక్స్ట్ టమాటాలు ఇంకా 4 ఉల్లిపాయలను కూడా కట్ చేసి పెట్టుకుందాము. టేస్ట్ బాగుంటుందండి. రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. ఇది మొత్తం కట్ చేసుకున్న తర్వాత బొమ్మిడి చేపలను కూడా ఎక్కువ వాటర్లో వాష్ చేసుకోవాలండి. దానికి ఉన్న మట్టి అంతా వెళ్ళిపోతుంది. మనం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఈ బొమ్మడి చేపలని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసాను. అదే ఆయిల్లో మనకి ఉల్లి పొరక మొత్తం ఉడికిపోవాలి. కర్రీ అనేది వాటర్ అయితే వేయట్లేదు, అందుకని ఇది బాగా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలండి. మరి స్టిఫ్నెస్ కాకుండా మొత్తం కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ప్లేట్లో తీసుకుందామండి. ఇదే ఆయిల్లో మనం ఉల్లిపాయలని అన్నీ వేసుకొని కర్రీలాగా ప్రిపేర్ చేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి 4, అవి వేసేసుకున్నాము. కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయలు కూడా వేసుకొని అవి కూడా దీంతో పాటే ఉడికిద్దామండి. కొంచెం ఫ్రై అయినాక వేసుకోవాలి, ఎందుకంటే ఇవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి. కొంచెం ఫ్రై, ఇందులోనే కరివేపాకు కూడా వేసుకున్నాము. కొంచెం 1 స్పూన్ పసుపు. నెక్స్ట్ కొంచెం కలుపుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అన్నిట్లలో ఫ్రెష్దే వేసుకుంటే కర్రీకి టేస్ట్ అనేది వస్తుందండి. కొంచెం ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. ఆనియన్స్ బాగా ఉడికితేనే మనకి గ్రేవీ లాగా వస్తుందండి టేస్ట్ అనేది. మొత్తం మిక్సప్ చేసేసుకొని మూత పెట్టి ఉడికిద్దామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి. బొమ్మడి చేపలు తినని వాళ్ళు కూడా తింటారు. స్మెల్ అనేది ఉండదు. ఉల్లి పొరక కాడలను కూడా వేసేసి బాగా కలపాలండి. మొత్తం కలిసేలాగా కింది నుంచి పైకి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టి బాగా ఉడికించాలండి. ఉడికిన తర్వాత మనం బొమ్మడి చేపలని టమాటాలని వేసుకొని ఉడికించాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి ఉడికిద్దామండి. సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కర్రీకి అంతే, మాడకుండా కలుపుతూ ఉండాలి. మూత పెట్టిన తర్వాత ఉడికింది ఉల్లి పొరక అయితే. ఇప్పుడు కారం తగినంత వేసుకోవాలి. 1 స్పూన్ వేసాను. కొంచెం ఉప్పు తగినంత వేసుకోవాలి. 2 బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసి ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి ఉడికిద్దామండి. మూత పెట్టి బాగా ఉడికిచ్చేయాలి దీన్ని. తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత టమాటా వేసుకుంటున్నాను. 2 టమాటాలు. ఒకసారి మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ ఉడికిచ్చేయాలి. మధ్యలో ఒకసారి కలిపేసుకొని టమాటా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేస్తుంది. మనం అప్పుడు బొమ్మడి చేపలను కూడా వేసి మరొక 10 నిమిషాలు ఉడికించాలండి. ఎంతో టేస్టీ బొమ్మడి చేపల కర్రీ అయితే మనకు ప్రిపేర్ అవుతుంది. డ్రై ఫిష్ హెల్త్ కూడా మంచిది. ఉల్లి పొరక కూడా మంచిదండి. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చింది. బొమ్మడి చేపలను కూడా వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించాలండి. ఇలా చేస్తే లోపలి వరకు ఉడికిపోతుంది.
ఆనియన్స్తోనే ఉడకాలండి. ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేద్దాం 10 నిమిషాలు. మధ్యలో ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ బొమ్మడి చేపల కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేయడమే అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ సూన్. బాయ్ అండి.